నమస్కారం అండి అందరికీ. ఈ రోజు మన పాఠం 5వ తరగతిలోని బంగారు పాప పాఠంలోకి వెళ్లే ముందు మీకు ఒక పొడుపు కథ. అడ్డంగా కోస్తే చక్రము, నిలువుగా కోస్తే శంఖము. ఏంటది? కామెంట్ చేయండి ఆన్సర్. పాఠంలోకి వెళ్ళిపోదామా? ప్రజ్ఞ అనే ఒక అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి అన్నమాట. తనంటే టీచర్లకి, ఫ్రెండ్స్ కి, ఇంట్లో వాళ్ళకి అందరికి చాలా ఇష్టము. ప్రజ్ఞకి అప్పుడప్పుడు తన తండ్రి రూపాయి ఇస్తూ ఉండేవాడు, కానీ ఎప్పుడు ఖర్చు పెట్టేది కాదు. తనకి ఒక విమానం బొమ్మ కొనుక్కోవాలని చాలా కోరికగా ఉండేది. కీస్తే తిరుగుతుంది కదా అండి ఆ విమానం బొమ్మ. అలా రోజు తన స్కూల్ కి వెళ్లే త్రోవలో ఒక చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టు కింద ఒక రోజు చెక్క బొమ్మలు తయారు చేసి ఒక దుకాణం ఏర్పడింది. ఆ దుకాణం దగ్గరికి వెళ్లి అక్కడ ఉండే బొమ్మలన్నింటినీ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. బొమ్మలు చెక్కుతూ అక్కడ రహీం తాత ఉంటారు. ఆ రహీం తాత ఈ ప్రజ్ఞను చూసి, ఏం కావాలమ్మా, బొమ్మలు నచ్చాయా అని అడుగుతారు. చాలా బాగున్నాయి తాత, మీ దగ్గర విమానం బొమ్మ ఉందా అని అడిగితే, లేదమ్మా అది పట్నంలో దొరుకుతుంది, ఇక్కడ ఉండదు అని చెప్తే చాలా నిరాశ పడుతుంది. వెంటనే తాత, ఈ బొమ్మలన్నీ నాకు ఎంత కమ్ముతావు, చాలా బాగున్నాయి అని అడుగుతుంది. ఇవన్నీ కలిపి 500 దాటిపోతుందమ్మా, నువ్వు కొనలేవు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఆడుకో అంటే చాలా సంతోషపడుతుంది. ప్రజ్ఞ ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆదివారం నాడు సాయంకాలం పూట సెలవుల రోజు ఎప్పుడు కూడా రహీం తాత దగ్గరికి వెళ్లి ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉండేది. రహీం తాతతో చాలా కబుర్లు చెప్తూ ఉండేది. రహీం తాతకి కూడా ప్రజ్ఞ అంటే చాలా ఇష్టం అనమాట. అలా ఒక రోజు అడుగుతూ ఉంటుంది రహీం తాత, నేను కూడా నీలాగా బొమ్మలు చేయగలనా అంటే, నువ్వు బాగా నేర్చుకుని అభ్యాసం చేస్తే నాకంటే బాగా తయారు చేయగలవు, అభ్యాసం కూసి విద్య అని చెప్తారు. అలా ఒక ఆదివారం నాడు ప్రజ్ఞ రహీం తాత దగ్గరికి వెళ్లి, రహీం తాత వచ్చే ఆదివారం ఏప్రిల్ 23 నా పుట్టినరోజు, మా నాన్న నా కోసం లంగా జాకెట్ కుట్టిస్తున్నాడు అని సంబరపడుతూ చెప్తుంది. వెంటనే రహీం తాత, ఓహో ఈ బంగారు పాప ఏప్రిల్ 23 పుట్టిందా అని సంతోషపడతాడనమాట. అలా రహీం తాత కర్రను చెక్తూ ఉంటే ఒక చిన్న కర్ర వచ్చి కంట్లో పడిపోతుంది. వెంటనే చాలా రక్తం కారిపోతుంది. ప్రజ్ఞ చాలా కంగారు పడి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిపించి హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది. హాస్పిటల్లో డాక్టర్ మందులు ఇచ్చి 4 రోజులు పడుతుంది నొప్పి తగ్గటానికి, నువ్వు ఇక మీదట ఎప్పుడు బొమ్మలు చెక్కినా కానీ కళ్ళజోడు వాడాలి, లేదంటే నీ కళ్ళకి చాలా ప్రమాదం అని చెప్తారు. ఆ మాటలు ప్రజ్ఞ వింటుంది. ఎలా అయినా రహీం తాతకి కళ్ళజోడు కొనాలని ప్రజ్ఞ తన దగ్గర ఉండే డబ్బులన్నీ తీసుకువెళ్తుంది. విమానం కోసం కూడబెట్టుకుంది కదా. డాక్టర్ దగ్గరికి వెళ్లి, మా రహీం తాతకి కళ్ళజోడు ఇవ్వండి అని అడుగుతుంది. డాక్టర్ చెప్తారు, నువ్వు తెచ్చిన డబ్బులు సరిపోవమ్మా అని చెప్తే, అయితే నా దగ్గర ఉండే కొయ్యి బొమ్మలు కూడా ఇస్తాను, వాటన్నిటిని తీసుకుని ఇవ్వండి అంటే, ఆమె మంచితనము, తనకి పెద్దల పట్ల ఉండే ప్రేమ గౌరవం చూసి డాక్టర్ కళ్ళజోడు ఇస్తారనమాట. ఇంక రహీం తాత కూడా ప్రజ్ఞకి ఎలా అయినా విమానం కొనాలని డబ్బులన్నీ లెక్క పెడుతూ ఉంటాడు తన దగ్గర ఉండేవి. అప్పుడు గుర్తుకు వస్తుంది, అమ్మో నాకు డాక్టర్ కూడా కళ్ళజోడు కొనమన్నారు కదా అని, కానీ డబ్బులు సరిపోవు, ఎలా అయినా ప్రజ్ఞకే ముందుగా విమానం కొనాలని విమానం కొంటాడు. ఇంక ప్రజ్ఞ తన పుట్టినరోజు నాడు రహీం తాత దగ్గరికి వెళ్ళంగానే రహీం తాత ఒకసారి కళ్ళు మూసుకో అమ్మా అని అంటారు. ప్రజ్ఞ కళ్ళు మూసుకోగానే విమానం బొమ్మకి కీ ఇచ్చేసి కింద పెడతాడనమాట. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ విమానం చూసి చాలా కేరింతలు కొడుతుంది, చాలా సంతోషపడుతుంది. రహీం తాత, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో అని చెప్తుంది. ఆశ్చర్యపడి రహీం తాత కళ్ళు మూసుకుంటాడు. వెంటనే కళ్ళజోడు పెడుతుంది ప్రజ్ఞ. ఇంకా చాలా కళ్ళలో నీరు తిప్పేస్తాడనమాట ప్రజ్ఞ ప్రేమను చూసి. ప్రజ్ఞను వెతుక్కుంటూ వాళ్ళ నాన్న వస్తారు. రహీం తాతని ప్రజ్ఞను చూసి చాలా సంతోషిస్తాడు. రహీం తాత ప్రజ్ఞను పొగుడుతూ ఉంటే చాలా పొంగిపోతాడనమాట.